హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించి కొన్ని బేసిక్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. సో ఆ క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలో ఒకసారి రివైజ్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, హెచ్సిఎఫ్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు, లేదంటే డివిజన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏ విధంగా చేయాలి? ఒక్కొక్క నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఏమవుతుంది? ఇది 60ని 2 30s అండ్ 30 2 15s, నెక్స్ట్ 3 5s అండ్ 5 1s. అంటే 16 ఏ విధంగా రాయొచ్చండి? 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. అదేవిధంగా 75ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయొచ్చు? 3 25s అండ్ 5 5s 5 1s. అంటే 75ని మనం ఏ విధంగా రాయొచ్చు? 3 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఏ విధంగా కన్సిడర్ చేయాలి? కామన్ ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి ఈ 60 యొక్క ఫ్యాక్టర్స్ 75 యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నవి తీసుకోండి. సో 2 అనేది కామన్గా ఉందా? లేదు, కాబట్టి 2 కన్సిడర్ చేయకూడదు. 3 అనేది ఒకటే కామన్గా ఉంది కాబట్టి 3 అండ్ ఇంటూ 5 అనేది కామన్గా ఉంది. ఈ 3 5 యొక్క లీస్ట్ పవర్స్ కన్సిడర్ చేయండి. 3కి లీస్ట్ పవర్ 1, 5కి ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. లీస్ట్ కాబట్టి 1 కన్సిడర్ చేస్తాం. అంటే 3 ఇంటూ 5 ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఇక్కడ 60 అండ్ 75 యొక్క హెచ్సిఎఫ్ ఏం చెప్పొచ్చు? 15 అని చెప్పొచ్చు. అదే డివిజన్ మెథడ్ యూజ్ చేస్తే ఏ విధంగా చేయాలండి? డివిజన్ మెథడ్లో స్మాలెస్ట్ నెంబర్ చేత బిగ్గెస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి. ఏమవుతుంది? 60 1s 60, రిమైండర్ 15. ఇప్పుడు ఈ రిమైండర్తో డివైజర్ని డివైడ్ చేయండి. ఏమవుతుంది? 16 డివైడ్ చేస్తే 15 4s 60 0. సో రిమైండర్ 0 వచ్చేంత వరకు చేసిన తర్వాత లాస్ట్ డివైజర్ ఏదైతే ఉంటుందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, 15 ఈజ్ ద హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు, లేదా డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఎల్సిఎం అనేది ఏ విధంగా చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఒక్కొక్క నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 12ని ఏ విధంగా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 3 అండ్ 15ని 3 ఇంటూ 5. నెక్స్ట్ 20ని ఏ విధంగా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 5 అని రాయొచ్చు. సో ఎల్సిఎంకి ఏం చేయాలంటే అన్నీ కూడా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అంటే 2 3 5. హెచ్సిఎఫ్కి అయితే ఓన్లీ కామన్గా ఉన్న ఫ్యాక్టర్సే కన్సిడర్ చేస్తాం. ఎల్సిఎం తీసుకున్నప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2 యొక్క పవర్స్ ఏంటుంది? 2 ఉంది, 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్. 3 యొక్క పవర్ 1, 5 యొక్క హైయెస్ట్ పవర్ 1. ఏమవుతుంది? 4 ఇంటూ 3 ఇంటూ 5 దట్ ఈస్ 60. సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి? 60. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి ఇచ్చారు? ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 8 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 120. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ 24, ఫైండ్ ద అదర్ నెంబర్. సో ఇక్కడ మనం ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్ట్ of 2 numbers is equal to LCM into HCF. ఓకే, ఇక్కడ మనకి 2 నెంబర్స్లో ఒక నెంబర్ 24 ఇచ్చారు. 24 ఇంటూ సెకండ్ నెంబర్ బి అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమి ఇచ్చారు? 120 ఇంటూ హెచ్సిఎఫ్ 8. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? బి ఈక్వల్ టు 120 ఇంటూ 8 అండ్ 24 మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది. సింప్లిఫై చేయండి, 8 3s 340s. అంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 40. ఓకే, ఎప్పుడైనా సరే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే సెకండ్ నెంబర్ ఫైండ్ చేయాలన్నప్పుడు
ఈ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 6, 9 అండ్ 15? అయితే 6, 9, 15తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? 6, 9, 15 ఈ 3 నెంబర్స్కి కామన్ మల్టిపుల్ అనేది ఫైండ్ చేయాలి. అది కూడా లీస్ట్, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏం చేయాలి? ఎల్సిఎం అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఎల్సిఎం ఆఫ్ 6, 9, 15. సో ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ చేయాలి? ఒక్కొక్క నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఫ్యాక్టర్స్ అన్నిటినీ తీసుకొని హైయెస్ట్ పవర్ తీసుకొని చేస్తాం. వీటన్నిటికీ కూడా ఒకేసారి మనం ఎల్సిఎం ఏ విధంగా చేయొచ్చు అంటే, ఫస్ట్ 2తో చేయండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 3s 9 డివిజిబుల్ కాదు కాబట్టి 9 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. 15 కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో చేయండి. 3 1s 3 3s 3 5s. అగైన్ 3తో అవుతుంది. 3 1 3 1s 5 అవ్వదు. 5 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ 5తో చేయండి. 1 1 1. అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 2 × 3² × 5. వాల్యూ ఎంత అవుతుంది? 2 × 9 × 5 90 అవుతుంది. సో 6, 9, 15తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏంటి? 90. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ద ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 186 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 30, వాట్ ఈస్ ద అదర్? సో ఆల్రెడీ చెప్పాను, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చారు. ఇక్కడ ఎల్సిఎం ఏమి ఇచ్చారు? 180, హెచ్సిఎఫ్ 6 ఇచ్చారు. అండ్ ఒక నెంబరు ఏ అనేది 30 ఇచ్చారనుకుంటే నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమవుతుందో ఫైండ్ చేయాలి. ఫార్ములా ఏం చెప్పాను? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఏమవుతుంది? ఏ అంటే 30 × B ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 180 × 6. B ఈక్వల్ టు 30 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది బై 30. ఏమవుతుంది? 6 5s 5 3s 5 6. B ఈక్వల్ టు 36. అంటే సెకండ్ నెంబర్ ఏంటి? 36. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. 2 taps fill tank in 12 and 15 minutes respectively. After how many minutes will they together fill the tank if opened together? ఓకే, సో ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి. ఒకటి 12 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 15 minutesలో ఫిల్ చేస్తుంది. అయితే అవి రెండు కూడా ఓపెన్ చేసినప్పుడు ఒకేసారి ఎప్పుడు ఫిల్ చేస్తాయి? నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, హ్యాపెనింగ్ టుగెదర్ అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి అని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హ్యాపెనింగ్ టుగెదర్ అన్నప్పుడు ఎప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 12, 15 ఏమవుతుంది? 12ని ఏ విధంగా రాయొచ్చు? 2² × 3. 15 ఏ విధంగా రాయొచ్చు? 3 × 5. సో ఎల్సిఎం అంటే ఏం చెప్పాను? కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రాయాలి, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఏమవుతుంది? 4 × 3 × 5 దట్ ఈస్ 60. ఓకే, ఎల్సిఎం అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈవెంట్స్ హ్యాపెనింగ్ టుగెదర్. ఈవెంట్స్ అనేవి ఒకేసారి మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతారు కదా, అప్పుడు ఎల్సిఎం అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A traffic light blinks every 48 seconds, another every 72 seconds. After how many seconds will they blink together? Again, ఇక్కడ ఈవెంట్ అనేది హ్యాపెనింగ్ టుగెదర్ అన్నారు కాబట్టి అగైన్ మనం ఎల్సిఎం ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం ఆఫ్ 48 and 72 ఏమవుతుంది? 48ని ఏ విధంగా రాయొచ్చు? 2⁴ × 3. అండ్ 72ని ఏ విధంగా రాయొచ్చు? 2³ × 3² రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది? ఎల్సిఎం అనేది ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రాయండి. ఏ ఉన్నాయి? 2 and 3 ఉన్నాయి ఫ్యాక్టర్స్. హైయెస్ట్ పవర్స్ అంటే 4, ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్, 3కి హైయెస్ట్ పవర్ 2. ఏమవుతుంది? 16 × 9 ఏమవుతుంది? 144 seconds.
ఓకే 144 సెకండ్స్. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్ కదా. అంటే ఇప్పుడు 1 సెకండ్కి ఎన్ని మినిట్స్ అవుతుంది? 1/60 మినిట్. అంటే 144/60 మినిట్ అనుకో. ఏమవుతుంది? 60తో 144ని డివైడ్ చేయండి. 62 సార్ 120 24. అంటే ఇక్కడ 2 minutes 24 సెకండ్స్. ఓకే, మళ్ళీ 2 minutes 24 సెకండ్స్ తర్వాత అవి రెండు ఒకేసారి బ్లింక్ అవుతాయి. ఓకే, హ్యాపెనింగ్ టుగెదర్ అన్నప్పుడు ఎప్పుడు ఎల్సిఎం యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 18 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 3888. అయితే ఏం ఫైండ్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం? ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ ప్రొడక్ట్ ఏమి ఇచ్చారు? 3888. ఎల్సిఎం మనం ఫైండ్ చేయాలి ఇంటూ హెచ్సిఎం 18. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3888/18. 18తో డివైడ్ చేయండి, ఏమవుతుంది? 18 2s are 36. అగైన్ 28 అంటే ఏమవుతుంది? 18 1s are 18. ఇంకేముంటుంది? 108. 18 6 జా. ఓకే 108. ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ? 216. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మీరు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీరు ఎగ్జామ్లో అంత ఈజీగా చేయగలరు. వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 18. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారమ్మా? 18 అని ఇచ్చారు. ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. సో 2 numbers రేషియో ఏంటి ఇచ్చారు? 4:5. ఫైండ్ ద నెంబర్స్ అన్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎఫ్ 18 అన్నాం. అంటే 18 అనేది ఏంటి? ఇక్కడ రెండిటికి కూడా కామన్ ఫ్యాక్టర్. ఓకే, 18 అనేది ఏంటి? కామన్ ఫ్యాక్టర్. సో ఏమవుతుంది? 4 × 18, నెక్స్ట్ 5 × 18 ఏమవుతుంది? 72. అండ్ అదేవిధంగా 5 × 18 ఏమవుతుంది? 90. సో ఇక్కడ 2 numbers మీకు ఏమవుతున్నాయి? 72 and 90 అనేవి 2 numbers. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5 6 8 9 లీవ్స్ ఎ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్ అన్నారు. అయితే 5 6 8 9తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి. అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం ఆఫ్ 5 6 8 9 ఫైండ్ చేద్దాం. ఏమవుతుంది? 5 అంటే 5. 6ని ఏ విధంగా రాయొచ్చు? ఫ్యాక్టర్స్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 × 3. 8ని 2³ 9 3². సో ఎల్సిఎం ఫైండ్ చేసేటప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. 2 3 5. హైయెస్ట్ పవర్స్ 2 యొక్క హైయెస్ట్ పవర్ 3, 3 యొక్క హైయెస్ట్ పవర్ స్క్వేర్ 2, 5 యొక్క హైయెస్ట్ పవర్ 1. ఏమవుతుంది? 8 9 × 5. 8 9s 72. 72 × 5 ఏమవుతుంది? 360. అయితే ఇవి 5 6 8 9 కూడా ఈ 360ని డివైడ్ చేస్తే అండ్ 360 అనేది లీస్ట్ నెంబర్. అవి డివైడ్ చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? రిమైండర్ 1 అనేది ప్రతి కేసులో ఉండిపోతుంది అంటున్నారు. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఏంటి? సో రిక్వైర్డ్ నెంబర్ ఏంటి? మనకు కావాల్సిన నెంబరు 360 + 1 361. ఇక్కడ 360 అనే నెంబర్ని 5 6 8 9 ఇవన్నీ డివైడ్ చేస్తాయి. అంటే ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి? 361 ఉంది. అయితే ఈ 360ని తీసేస్తే ఇంక రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అంటే 5తో డివైడ్ చేసినా 6తో డివైడ్ చేసినా 8 9 ఈ 4 numbers దేంతో డివైడ్ చేసినా మీకు ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఓకే, 361 అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 numbers are in the ratio 3:4. Their LCM is 84. గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి. ఆల్రెడీ రేషియోకి సంబంధించి హెచ్సిఎఫ్తో చేసాం. ఇక్కడ ఎల్సిఎం ఏమి ఇచ్చారు? 84.
టూ నెంబర్స్ రేషియో ఏంటి 3:4. అయితే ఎల్సిఎం అనేది ఏంటి ఈ టూ నెంబర్స్కి కామన్ మల్టిపుల్. అంటే ఇక్కడ టూ నెంబర్స్ ఏంటి 3x 4x అనుకోండి. వీటి యొక్క ఎల్సిఎం చూసుకుంటే కనుక ఎల్సిఎం ఆఫ్ 3x 4xకి ఏం చేయాలి, ఎప్పుడూ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలి. ఇక్కడ 3 అనేది ఒక ఫ్యాక్టరు, ఎక్స్ అనేది ఒక ఫ్యాక్టర్, నెక్స్ట్ 4 2 స్క్వేర్ అనేది ఒక ఫ్యాక్టర్. ఏమవుతుంది 12x అనేదే లీస్ట్ కామన్ మల్టిపుల్. కానీ మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంతని ఇచ్చారు 84. అంటే 12x అనేది 84 అనుకుంటే x ఏమవుతుంది 7 అవుతుంది. అప్పుడు ఆ టూ నెంబర్స్ ఏమవుతాయి, ఏ అనేది 21, బి అనేది 28. ఇందులో గ్రేటెస్ట్ వచ్చేసి 28. ఓకే, ఈ విధంగా నెంబర్స్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ అనేది ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకే, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఫైండ్ చేయాలి. అయితే ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటి 2 1 3. ఎల్సిఎం ఆఫ్ అంటే డినామినేటర్స్ 3 2 5. ఫైండ్ చేయండి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 1 3. సో అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ రాయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 1 3 అవి అన్నీ 2 3 ప్రైమ్ నెంబర్సే. వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఒకటే 1. అదేవిధంగా ఎల్సిఎం చూడండి 3 2 5. సో ఇక్కడ ఎల్సిఎం 3 2 5 ఏ విధంగా అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి. ఇక్కడ డైరెక్ట్లీ అన్ని ప్రైమ్ నెంబర్స్ 2 × 3 × 5 ఏమవుతుంది 30. ఓకే, సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ 1 బై ఎల్సిఎం 30. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 4 times దేర్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఏమవుతుందన్నారు 4 times ఆఫ్ హెచ్సిఎఫ్ అంటున్నారు. అండ్ ద సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 125. ఎల్సిఎం హెచ్సిఎఫ్ సమ్ ఏమంటున్నారండి 125. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 100, సపోజ్ ఏ అనేది 100 ఇచ్చారు, దెన్ అదర్ నెంబర్ ఈజ్ అంటే సెకండ్ నెంబరు ఎంతో ఫైండ్ చేయాలి బి అనేది. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎంని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 4 హెచ్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 125. అంటే ఏమవుతుంది 5 హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 125. దట్ ఈస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 25. హెచ్సిఎఫ్ తెలిసింది. హెచ్సిఎఫ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 4 × 25 దట్ ఈస్ 100. సో ఇక్కడ ఎల్సిఎం తెలుసు, హెచ్సిఎఫ్ తెలుసు, అండ్ 1 నెంబర్ తెలుసు కాబట్టి సెకండ్ నెంబర్ ఫైండ్ చేయొచ్చా. ఏ విధంగా ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఏంటి ఏ తెలుసు 100 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 100 ఇంటూ హెచ్సిఎఫ్ 25. సో సింప్లిఫై చేస్తే బి ఈక్వల్ టు 100 × 25 బై 100. 100 క్యాన్సిల్ అవుతుంది కదా. సో సెకండ్ నెంబర్ ఏమవుతుంది 25. ఓకే, సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలరు. ఓకే, సో కాన్సెప్ట్ కోసం మీరు ఆల్రెడీ ఒక క్లాస్ చేయడం జరిగింది. ఆ క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి వినండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 0.8 0.125 0.625 0.5. 0.8 అంటే ఎలా రాయొచ్చు 8/10 దట్ ఈస్ 4/5. అండ్ నెక్స్ట్ 0.125 అంటే 125/1000 ఏమవుతుంది 25 5 25 40 అంటే 5 8 1/8. నెక్స్ట్ 0.625 ఏ విధంగా రాయొచ్చు 625/1000 దట్ ఈస్ 25 25 25 40 5 5 5 8 ఏమవుతుంది 5/8. నెక్స్ట్ 0.5 అంటే 5/10 దట్ ఈస్ 1/2.
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ 0.8, 0.125, 0.625, 0.5 అంటే ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 4/5, 1/8, 5/8 అండ్ 1/2. హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ 4151 బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 5882. ఓకే, సో సింప్లిఫై చేస్తే మీకు ఈ డెసిమల్స్లో ఇచ్చిన నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఫైండ్ చేయండి వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 153 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 9. హౌ మెనీ సచ్ పేర్స్ ఆర్ పాసిబుల్? సో టూ నెంబర్స్ యొక్క సమ్ము ఏమి ఇచ్చారంటే 153 అని ఇచ్చారు అండ్ వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 9 అని ఇచ్చారు. అయితే ఇలాంటి టూ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఇక్కడ 153 అనేది ఆ టూ సమ్స్ యొక్క ఏంటి సమ్ అని ఇచ్చారు. హెచ్సిఎఫ్ అనేది ఏంటి? కామన్ ఫ్యాక్టర్. ఆ టూ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ 9x అనేది ఒక నెంబరు, 9y అనేది ఒక నెంబరు అనుకుందాం. కామన్ ఫ్యాక్టర్ కదా, సో 9 యొక్క మల్టిపుల్స్ కాబట్టి. అయితే ఈ టూ నెంబర్స్ని సమ్ చేస్తే ఎంత వస్తుందన్నారు? 153 అని చెప్పారు. సో 9 కామన్ తీస్తే ఏమవుతుంది? 9 × x + y = 153. సింప్లిఫై చేస్తే x + y ఏమొస్తుంది? 17 వస్తుంది. అయితే ఇప్పుడు 17 x + y 17 వచ్చే విధంగా x y ఏముండొచ్చు? 1 16, ఓకే, నెక్స్ట్ 2 15, 3 14, 4 13, 5 12, 6 11, 7 10, 8 9, మళ్ళీ 9 8 అవుతుంది. ఆల్రెడీ అయిపోయింది. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే టోటల్ 8 పెయిర్స్ ఉంటాయి. ఓకే, సో సమ్ 153 అయ్యే విధంగా, అదేవిధంగా హెచ్సిఎఫ్ 9 అయ్యేటట్టు టోటల్ ఎన్ని పెయిర్స్ ఉంటాయి? 8 పెయిర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరిగింది కదా. మీరు కాన్సెప్ట్ కోసం ఆల్రెడీ చేసిన క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా వెళ్ళి చూస్తే మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించి ఫుల్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.